హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్రతో తన పెళ్లి చేసుకోవడానికి మనీషా కుట్ర పన్ని జాను హెల్త్ రిపోర్ట్స్ని జాను కంటపడేలా చేస్తుంది. ఇక ఆ రిపోర్ట్స్ని చూసిన జాను షాక్ అయి కోపంగా వివేక్ని నిలదీస్తూ ఉంటుంది. నాకు లోపమైతే మీలో లోపం ఉందని ఎందుకు చెప్పారండి అని అంటూ అరుస్తూ షాక్ అయి అక్కడే కళ్ళు తిరిగి పడిపోబోతుండగా వివేక్ పట్టుకుంటాడు. పాపం జాను ముక్కులో నుండి కూడా రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి టెన్షన్ పడి జాను లక్ష్మి కలిసి వివేక్ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. జానుని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి తీసుకెళ్తుండగా లక్ష్మి వివేక్ ఏడుస్తూ ఉంటారు. మరోవైపు జయదేవ్ నందన్ కళ్ళలో కూడా కలర్ పడేలా చేస్తారు. ఆయన కింద పడిపోబోతుండగా మిత్ర డాడీ అంటూ అరుస్తూ పట్టుకోబోతూ ఉంటాడు. వెనకాల నుండి మనీషా ఒక మత్తు మందు ఇంజెక్షన్ని మిత్ర వీపుకి గుచ్చేస్తుంది. దాంతో మిత్ర స్పృహ కోల్పోతాడు. మిత్ర కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉండగా స్ట్రేట్గా నిలబెడుతుంది మనీషా. ఆ తర్వాత మిత్రతో ఫేస్ వాష్ చేయించి తన మెడలో మత్తులో 3 ముళ్ళు వేసేలా చేస్తుంది మనీషా. మిత్ర మనీషా మెడలో తాళి కడుతూ ఉండగా సరియు వీడియో తీస్తూ ఉంటుంది. ఇక మిత్ర ఒక ముడిని వేస్తాడు. మరోవైపు లక్ష్మి హాస్పిటల్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజంగానే మిత్ర మనీషా మెడలో 3 ముళ్ళు వేస్తాడా? లక్ష్మి అడ్డుకోగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.